మాధవ్ సత్యల నిశ్చితార్థం దగ్గరికి క్రిష్ వచ్చి గొడవ చేస్తాడు. తాను సత్య ప్రేమించుకున్నామని చెప్తాడు. సత్య క్రిష్ని కొట్టి తనెవరో తెలీదు అని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తుంది. అబద్ధం చెప్తున్నావు, మాట మారుస్తున్నావు అని క్రిష్ సత్యను నిలదీస్తాడు. అసలు నీకేం కావాలని సత్య అడుగుతుంది. నీ నోటి నుంచి నిజం బయటికి రావాలి అంటాడు. నువ్వు బెదిరిస్తే భయపడే మనిషిని కాదు, చెంపదెబ్బ తిన్నా కూడా అర్థం కావడం లేదా నిజమేంటో అంటుంది సత్య. ఇక మాధవ్ వాళ్ళమ్మ, నువ్వు ఏదైనా దాస్తున్నావేమో అందుకే అన్నిసార్లు అడుగుతున్నాడు అని అంటుంది. ఇక క్రిష్, ఇది మాట అంటే నన్ను మోసం చేయడమే కాదు మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది. సత్య మనసులో ఉన్నది నేను అని చెప్తాడు క్రిష్. ఇక సత్య, ఆంటీ అతని మాటలు నమ్మకండి అంటుంది. దేన్ని నమ్మొద్దు అంటున్నావు? సరే, ఇవన్నీ నాటకాలే అనుకుందాం. మరి నా కోసం నువ్వు రాసిన లెటర్ నిజమా అబద్ధమా చూడు అంటాడు. ఇక సత్య లెటర్ చూసి, ఇది నేను రాయలేదు, ఇది నా చేతి రాత కాదు, నాన్న అయితే నాటకాలు ఆడుతున్నాడు అంటుంది సత్య. ఇక బాబీ క్రిష్ చేతికి ఉన్న రుమాలు తీసి సత్య అన్న పచ్చబొట్టు చూపించి, ఇది కూడా నాటకమేనా అని అడుగుతాడు. నిజంగా మా అన్న రౌడీ అయితే, మనసు లేనోడే అయితే ఎట్లయినా సరే నువ్వే కావాలనుకుంటే ఎత్తుకుపోయి బలవంతంగా నీ మెడలో తాళి కట్టడానికి 10 నిమిషాలు పట్టదు వదిన. కానీ ఆ పని చేయలేదు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడు. నువ్వు రాసిన లెటర్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు. రోజుకి 100 సార్లు చదువుతున్నాడు వదిన. ఇవన్నీ నీకు నాటకాలేనా? ఇంత అన్యాయంగా మాట్లాడతావా అని అంటాడు. ఇక క్రిష్, బాబీ ఇదంతా తనకు అర్థం కాదు, అందుకే నన్ను మోసం చేసింది అంటాడు. మోసం ఏంటి అంటుంది సత్య. నువ్వు ఇష్టపడిన చీరని నేను నీకోసం పంపిన మాట నిజమా కాదా? ఆ చీర కట్టుకొని రెస్టారెంట్కి రమ్మంటే వచ్చావా లేదా అని అడుగుతాడు. ఇక విశాలాక్షి, ఆ రోజు నువ్వు కట్టుకొని వెళ్ళిన చీర మాధవ్ పంపించింది కాదా అని అడుగుతుంది. నేను సత్యకి చీర పంపడం ఏంటి అంటాడు మాధవ్. అతను పంపించిన చీరని మాధవ్ కొనిచ్చాడని ఇంట్లో చెప్పావు కదా అంటుంది మాధవ్ వాళ్ళ అమ్మ. అవును, అబద్ధం చెప్పాను. కానీ అబద్ధం ఎందుకు చెప్పాను అంటే అని సత్య చెప్పబోతుంటే, ఎందుకు చెప్పినా అబద్ధం అబద్ధమే, ఇంట్లో వాళ్ళని మోసం చేశావు కదా అంటుంది మాధవ్ వాళ్ళ అమ్మ. నేను వాడితో పడుతున్న స్ట్రగుల్ మీకు తెలీదా ఆంటీ? ఎప్పుడు అబద్ధం చెప్పని నేను వీడి విషయంలో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఎంత నరకం అనుభవించానో ఆలోచించండి అంటుంది సత్య.